హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిరూపక రేఖాగణితం అధ్యాయానికి సంబంధించినటువంటి అభ్యాసం 7.1లో 1వ సమస్య నుండి 6వ సమస్య వరకు సాధనను చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ క్లాస్ 10 మ్యాథమెటిక్స్. ముందుగా 1వ లెక్కను చూసినట్లయితే కింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరాన్ని కనుక్కోండి. మనకి ఇందులో 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. 2 బిందువుల మధ్య దూరం యొక్క సూత్రాన్ని ఉపయోగించుకుని ఈ 4 లెక్కల్ని మనం సాధించవలసి ఉంటుంది. ఇందులో 1వ లెక్కను చూసినట్లయితే మనకి ఇచ్చిన బిందువులు 2, 3 మరియు 4, 1. మీకు తెలుసు, మొదటి బిందువును x1, y1, అదే విధంగా రెండవ బిందువును మనం x2, y2 గా తీసుకున్నట్లయితే బిందువుల మధ్య దూరం AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి విలువలు ఈ సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే square root of x2 minus x1 4 minus 2 whole square plus y2 minus y1 1 minus 3 whole square. అప్పుడు దీని విలువ square root of 4 లోంచి 2 పోతే 2 స్క్వేర్ ప్లస్ 1 minus 3 ఏమో minus 2 whole square. అప్పుడు విలువ square root of 2 స్క్వేర్ 4 ప్లస్ minus 2 స్క్వేర్ కూడా 4. అనగా దీని విలువ square root of 8. ఈ square root of 8 కావాలంటే మనం 2 root 2 అని కూడా రాయొచ్చు. సో మొదటి 2 బిందువుల యొక్క దూరం 2 root 2 ప్రమాణాలు. -5 7 మరియు -1 3. x1 y1 అదే విధంగా x2 y2. బిందువుల మధ్య దూరం square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇప్పుడు నేను సూత్రం రాయకుండా డైరెక్ట్ గా విలువలు ప్రతిక్షేపిస్తున్నాను. x2 minus x1 -1 minus of -5 అంటే ఇది +5 అవుతుంది whole square plus y2 minus y1 3 minus 7 whole square. So this is equal to square root of -1 plus 5 4. So ఇది 4 స్క్వేర్ ప్లస్ 3 minus 7 minus 4 whole square. 4 స్క్వేర్ 16, అదే విధంగా -4 స్క్వేర్ 16. 16 కలిపినట్లయితే 32. యాక్చువల్ గా ఇది 4 root 2 అవుతుంది. అనగా మనకి ఇచ్చినటువంటి బిందువుల మధ్య దూరం 4 root 2 ప్రమాణాలు. తర్వాత లెక్క -2 -3 అదే విధంగా 3 2. సో x1 y1 x2 y2 గా తీసుకుని దూరం కనుక్కుందాం. బిందువుల మధ్య దూరం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 3 minus of -2 అంటే 3 plus 2 whole square plus y2 minus y1 2 minus of -3 అంటే 2 plus 3 whole square. ఈ విలువ 3 plus 2 5 స్క్వేర్, అదే విధంగా 2 plus 3 కూడా 5 స్క్వేర్. సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 25 అంటే √50. ఈ √50 నే మనం 5 root 2 అని రాయొచ్చు. సో ఈ 2 బిందువుల మధ్యలో దూరం 5 root 2 ప్రమాణాలు. ఇందులో 4వ లెక్క AB మరియు -A -B. సో AB x1 y1 అదే విధంగా -A -B x2 y2. సో ఇప్పుడు ఈ 2 బిందువుల మధ్య దూరం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 అంటే -a whole square plus y2 minus y1 -b whole square. అప్పుడు విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ -a -2a whole square -b -2b whole square. సో -2a whole square అంటే 4a square ప్లస్ -2b whole square 4b square. ఈ రెండింటిలోంచి 4 కామన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2. యాక్చువల్గా 2 మనం బయటకు తీసినట్లయితే 2 into root of a square plus b square. సో మనకి ఇచ్చినటువంటి 2 బిందువుల మధ్య దూరం 2 into root over a square plus b square. ఇప్పుడు రెండో లెక్కకి సాధన చూద్దాం. 0 0 మరియు 36 15 బిందువుల మధ్య దూరాన్ని కనుక్కోండి. యాక్చువల్గా మనకి ఇచ్చినటువంటి ముందర లెక్క కూడా బిందువుల మధ్య దూరమే, కానీ అప్పటికి ఈ ప్రాబ్లంకి తేడా ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 2 బిందువుల్లో ఒక బిందువు మూల బిందువు 0 0 దాని నిరూపకాలు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 విలువలు 0 0, ఇక్కడ మాత్రం మనకి శూన్యేతర విలువలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square వాడకుండానే ఈ 2 బిందువుల మధ్య దూరాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ x2 plus y2 అనే సూత్రాన్ని వాడి చేయొచ్చు. ఎప్పుడైతే ఒక బిందువు మూల బిందువు అవుతుందో ఇది x ఇది y గా తీసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 plus y2 తో మనం దూరాన్ని కనుక్కోవచ్చు. సో ఈ 2 బిందువుల మధ్య దూరం రూట్ ఆఫ్
x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఈ సూత్రంలో గనక x మనం 36 స్క్వేర్, అదే విధంగా y 15 స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 స్క్వేర్ 1296 ప్లస్ 15 స్క్వేర్ 225. దిస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1521. 1521 యొక్క వర్గమూలం 39. సో మనకి ఇచ్చినటువంటి రెండు బిందువుల మధ్య దూరం 39 ప్రమాణాలు. మూడో లెక్కను చూసినట్లయితే బిందువులు 1, 5, 2, 3 మరియు -2, -1లు సరేఖీయాలో కాదో సరిచూడండి. మనకి ఇక్కడ 3 బిందువులు ఇవ్వడం జరిగింది. ఈ 3 సరేఖీయాలో కాదో చూడాలి. సరేఖీయాలంటే ఒకే సరళ రేఖ మీద ఉన్న బిందువులను సరేఖీయాలు అంటారు. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి బిందువులను ఏబిసిలుగా తీసుకున్నట్లయితే ఈ 3 సరేఖీయాలు కావడానికి ఏబి మధ్య దూరాన్ని ఈ బీసీల మధ్య దూరాన్ని కలిపినట్లయితే ఏ నుండి సికి ఉన్న మొత్తం దూరం రావాల్సి ఉంటుంది. అంటే ఏబి విలువ బీసీ విలువ కలిపినట్లయితే ఏసీకి మధ్య దూరానికి సమానం అయితే ఈ 3 సరేఖీయాలు. అలా కాకుండా ఏబి బీసీలను కలిపితే అది ఏసీ కన్నా పెద్ద విలువ వస్తే అవి సరేఖీయాలు కాదు అని అర్థం. అప్పుడు అవి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. మీకు ఇదే క్వశ్చన్ అట్లా కూడా అడగచ్చు. 3 బిందువులు ఇచ్చి ఇవి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా లేదా అని అడుగుతారు. అప్పుడు కూడా మనం ఏబి బీసీ సిఏ ఈ 3 దూరాలు కనుక్కుని ఏబి ప్లస్ బీసీ విలువ ఏసీకి సమానం అయితే అవి 3 సరేఖీయ బిందువులను రాస్తాం. అట్లా కాకుండా ఏబి ప్లస్ బీసీ విలువ ఏసీ కన్నా పెద్దగా వస్తే అవి 3 సరేఖీయాలు కాదు, ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని రాస్తాం. సో ఇక్కడ మనం రెండు బిందువుల మధ్య దూరం యొక్క సూత్రాన్ని 3 సార్లు ఉపయోగించి 3 దూరాలను కనుక్కోవాల్సి ఉంటుంది. ముందుగా ఏబి దూరాన్ని కనుక్కుందాం. అప్పుడు ఏ విలువ x1y1, బి విలువ x2y2 గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 3 minus 5 whole square. So this is square root of 2 minus 1 1 square plus 3 minus 5 minus 2 whole square. So this is equal to square root of 1 square 1 minus 2 whole square 4. So దీని విలువ square root of 5. So మనకి a నుంచి b కి దూరం √5 వచ్చింది. ఇప్పుడు అట్లాగే bc ac కూడా లెక్క పెడదాం. సో b ని x1 y1 అదే విధంగా c ని x2 y2 గా తీసుకున్నట్లయితే BC is equal to square root of x2 minus x1 minus 2 minus 2 whole square plus y2 minus y1 minus 1 minus 3 whole square. అప్పుడు విలువ square root of minus 2 minus 2 minus 4 whole square. అదే విధంగా minus 1 minus 3 కూడా minus 4 whole square. So this is equal to square root of 16 plus 16. Root 16 plus root 16 అంటే root 32. దీన్ని మనం 4√2 అని రాయొచ్చు. ఇప్పుడు ఏసీ మధ్య దూరాన్ని కనుక్కుందాం. సో ఇప్పుడు ఏ బిందువు x1 y1 అదే విధంగా సి బిందువు x2 y2. ఇప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 మైనస్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 మైనస్ 1 మైనస్ 5 హోల్ స్క్వేర్. అప్పుడు విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ minus 1 minus 5 ఏమో minus 6 whole square. సో ఇది చూసినట్లయితే minus 3 whole square 9 minus 6 whole square 36. సో ఈ రెండు కలిపినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 45. సో మనకి ఏబి బీసీ సిఏ ఈ 3 మధ్య దూరాలు వచ్చాయి. ఏబి స్క్వేర్ రూట్ ఆఫ్ 5, బీసీ 4√2 అండ్ అదే విధంగా ఏసీ √45 వచ్చింది మనకు. ఇప్పుడు ఏబి ప్లస్ బీసీని చేసినట్లయితే √5 ప్లస్ 4√2. యాక్చువల్గా రెండు అకరణీయ సంఖ్యలు, మనం కలపడానికి ఏం లేదు యాక్చువల్గా దీంట్లో. ఈ విలువ ఏసీకి సమానం కాదు, ఎందుకంటే ఏసీ విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ 45. ఇప్పుడు 1 + 2 = 3 లేదా 3 + 4 = 7 అట్లా వచ్చినట్లయితే ఏబి ప్లస్ బీసీ ఏసీకి సమానం అని చెప్తాం మనం. ఇక్కడ చూసినట్లయితే ఈ ఏబిని బీసీని కలిపినటువంటి విలువ ఏసీకి సమానంగా లేదు. దేర్ఫోర్ ఈ ఏబిసి 3 బిందువులు కూడా సరేఖీయాలు కాదు. ఈ విధంగా వాక్యాన్ని మనం చివరిలో రాయవలసి ఉంటుంది. ఇప్పుడు 4వ లెక్కకి సాధన చూద్దాం. బిందువులు 5 - 2 6 4 మరియు 7 - 2లు ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయో కాదో చూడండి. ఇక్కడ మనకి 3 బిందువులు ఇవ్వడం జరిగింది. ఈ 3 బిందువులతో ఏర్పడేటువంటి త్రిభుజం ఒక సమద్విబాహు త్రిభుజం అవుతుందో లేదో మనం చూడాలి.
మనకు తెలుసు సమద్విబాహు త్రిభుజం అంటే రెండు భుజాలు సమానంగా కలిగినటువంటి త్రిభుజం. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి మూడు బిందువుల్ని త్రిభుజం యొక్క శీర్షాలుగా తీసుకుంటే ఈ త్రిభుజం యొక్క మూడు భుజాల పొడవులను కనుక్కొని ఏవైనా రెండు భుజాల పొడవులు సమానంగా వస్తే సమద్విబాహు త్రిభుజం అని రాయవలసి ఉంటుంది. ముందుగా మూడు భుజాల యొక్క పొడవుల్ని రెండు బిందువుల మధ్య దూరం యొక్క సూత్రాన్ని ఉపయోగించి కనుక్కుందాం. సో ఏ 5 - 2 బి 6 4ని మనం x1 y1 అదేవిధంగా x2 y2 గా తీసుకున్నట్లయితే ఏబి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. మీరు సాధన చేసేటప్పుడు సూత్రం తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. x2 - x1 6 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 4 - 2 అంటే 4 + 2 హోల్ స్క్వేర్. దీని విలువ 6 లోంచి 5 పోతే 1 స్క్వేర్, 4 2 కలిపితే 6 స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 36 అంటే ఏబి పొడవు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 37 ప్రమాణాలను వచ్చింది. సో ఇప్పుడు బీసీ భుజం పొడవు కనుక్కోవడానికి బి x1 y1 అదేవిధంగా సి x2 y2. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 4 హోల్ స్క్వేర్. సో అప్పుడు దీని విలువ 7 లోంచి 6 పోతే 1 స్క్వేర్, -2 - 4 -6 హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 యొక్క వర్గం 1 6 స్క్వేర్ 36 అనగా బీసీ విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ 37 ప్రమాణాలు అని మనకి వచ్చింది. ఇప్పుడు మూడో భుజం ఏసీ యొక్క పొడవు కూడా కనుక్కుందాం. సో ఇప్పుడు ఏసీ పొడవు కనుక్కోవడానికి ఏ x1 y1 అదేవిధంగా సి x2 y2. సో ఇప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 7 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 -2 -2 అంటే -2 + 2 హోల్ స్క్వేర్. దీన్ని సూక్ష్మీకరించినట్లయితే 7 - 5 2 స్క్వేర్, -2 + 2 0 స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 ప్రమాణాలు. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి మూడు భుజాల పొడవుల్ని ఒకసారి రాద్దాం. మనకి ఏమొచ్చాయి? ఏబి స్క్వేర్ రూట్ ఆఫ్ 37 అదేవిధంగా బీసీ స్క్వేర్ రూట్ ఆఫ్ 37 ఏసీ 2 ప్రమాణాలు వచ్చాయి. ఇక్కడ చూడండి రెండు భుజాల పొడవులు మనకి సమానంగా వచ్చాయి. ఎప్పుడైతే రెండు భుజాల పొడవులు సమానమో ఇది తప్పనిసరిగా సమద్విబాహు త్రిభుజము. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ కావున మనకి ఇచ్చినటువంటి మూడు బిందువులు కూడా ఒక సమద్విబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని ఆఖరిలో మనం రాయవలసి ఉంటుంది. ఇప్పుడు 5వ లెక్కకి సాధన చూద్దాం. పటంలో చూపినట్లు ఒక తరగతిలో 4 స్నేహితురాళ్లు ఏబిసిడి స్థానాల్లో తరగతిలో అటు ఇటు తిరుగుతూ కొన్ని నిమిషాలు పరిశీలించిన తరువాత జరీనా ఫణిని ఇలా అడిగింది: ఏబిసిడి ఒక చతురస్రం అవుతుందని నీవు భావించడం లేదా? అందుకు ఫణి ఒప్పుకోలేదు. బిందువుల మధ్య దూరానికి సూత్రాన్ని ఉపయోగించి ఎవరి సమాధానం సరైంది ఎందుకో తెలపండి. ఇక్కడ మనకి 4 అమ్మాయిల యొక్క స్థానాలు ఏబిసిడిలతో సూచించడం జరిగింది. ఇప్పుడు ఏబిసిడి బిందువులను కలుపుతూ మనం ఒక చతుర్భుజాన్ని గీసినట్లయితే అది చతురస్రం అవుతుందని జరీనా అందట. ఇప్పుడు దానికి ఫణి ఏకీభవించలేదు. ఇప్పుడు మనం జరీనా కరెక్టో ఫణి కరెక్టో చెప్పాలి. ఏబిసిడి ఒక చతురస్రం అయితే జరీనా కరెక్ట్, ఏబిసిడి చతురస్రం కాకపోతే ఫణి కరెక్ట్. ఇప్పుడు మనం ఇది చేయాలి అంటే ముందుగా ఏబిసిడి ఈ 4 యొక్క స్థానాల విలువలు తెలియాలి. అంటే వాటి యొక్క నిరూపకాలు మనం రాయవలసి ఉంటుంది. ముందుగా ఏ యొక్క నిరూపకాలు 3 4, బి 6 7, సి 9 4, అదేవిధంగా డి 6 మరియు 1 ఇవి వారి యొక్క స్థానాల నిరూపకాలు. ఇప్పుడు ఈ 4 బిందువుల్ని కలిపితే వచ్చింది చతురస్రమో కాదో మనం చూడాలి. అసలు ఇది చతురస్రం అవుతుందో లేదో తెలియాలి అంటే మనకి చతురస్రానికి సంబంధించిన లక్షణాలు కొన్ని తెలిసి ఉండాలి. మనకు తెలుసు చతురస్రంలో 4 భుజాల యొక్క పొడవుల కొలతలు సమానం. ఇది కనుక మనం చతురస్రంగా భావించినట్లయితే ఈ 4 భుజాల పొడవులు సమానం. అంతేకాదు మరి 4 భుజాల పొడవులు రాంబస్ లో కూడా సమానమే. చతురస్రానికి రాంబస్ కి ఉన్నటువంటి తేడా ఏమిటి? చతురస్రంలో 4 భుజాల పొడవులతో పాటు 2 కర్ణాల యొక్క పొడవులు కూడా సమానంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏబిసిడి యొక్క చతురస్రం అని చూపించాలి అంటే 4 భుజాల పొడవులు కనుక్కొని అవి సమానంగా ఉన్నాయని చూపించాలి. అదే విధంగా 2 కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉన్నాయని చూపించాలి. ముందుగా మనం 4 స్నేహితురాల యొక్క స్థానాలు నిరూపకాలు రాద్దాం. ఏ 3 4, బి 6 7, సి 9 4, డి 6 1 ఇవి
ఆ నలుగురు యొక్క స్థానాలు నిరూపకాలు. ఇప్పుడు మనం ఏబి, బిసి, సిడి, డిఏ ఈ 4 భుజాల కొలతలు, అదే విధంగా ఏసి మరియు బిడి ఇవి కర్ణాల యొక్క పొడవులు అవుతాయి. ముందుగా 4 భుజాల కొలతలు కనుక్కుందాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 7 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో దీని విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 లోంచి 3 పోతే 3 స్క్వేర్, అదే విధంగా 7 లోంచి 4 పోయినా 3 స్క్వేర్. సో దీని విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 9 9 కలిపితే 18. యాక్చువల్ గా ఇది రూట్ 18 అనగా 3 రూట్ 2 ప్రమాణాలు. మొదటి భుజం ఏబి 3 రూట్ 2 వచ్చింది. ఇప్పుడు బీసీ కనుక్కుందాం. బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 9 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 7 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1. అప్పుడు ఈ విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 6 3 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 7 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9 ప్లస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ 9. వన్స్ అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 18 అంటే 3 రూట్ 2. ఇప్పుడు సిడి లెక్కించినట్లయితే సిడి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 6 మైనస్ 9 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 హోల్ స్క్వేర్. అప్పుడు దీని విలువ రూట్ ఆఫ్ 6 మైనస్ 9 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 కూడా మైనస్ 3 హోల్ స్క్వేర్. సో మైనస్ 3 హోల్ స్క్వేర్ 9 ప్లస్ 9 రూట్ ఆఫ్ 9 ప్లస్ 9 రూట్ ఆఫ్ 18. రూట్ ఆఫ్ 18 అంటే మళ్ళీ మామూలుగా 3 రూట్ 2. మీరు కావాలంటే రూట్ 18ని రూట్ 18లో కూడా ఉంచేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు 4వ భుజం డిఏ పొడవును కనుక్కుందాం. సో డిఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్. అప్పుడు ఈ విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 1 3 స్క్వేర్. మైనస్ 3 హోల్ స్క్వేర్ కూడా 9 3 స్క్వేర్ 9. ఈ రెండు కలిపితే రూట్ 18. రూట్ 18 అంటే మళ్ళీ 3 రూట్ 2. చూడండి, మనకి 4 భుజాల యొక్క పొడవులు సమానంగా వచ్చాయి. అంటే ఏబి, బిసి, సిడి, డిఏ ఈ 4 సమానంగా వచ్చాయి. ఇప్పుడు మనం 2 కర్ణాల యొక్క పొడవులు కనుక్కుందాం. ఏసి మరియు బిడి. ఏసి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు మనం ఏని సిని చూడవలసి ఉంటుంది. 9 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో అప్పుడు ఈ విలువ 9 నుంచి 3 పోతే 6 స్క్వేర్, 4 నుంచి 4 పోతే 0 స్క్వేర్. సో ఇది యాక్చువల్ గా రూట్ 36. రూట్ 36 అంటే 6 ప్రమాణాలు. అంటే మొదటి కర్ణం యొక్క పొడవు 6 ప్రమాణాలు వచ్చింది. ఇప్పుడు రెండవ కర్ణం కనుక్కుందాం. బిడి స్క్వేర్ రూట్ ఆఫ్ బి మరియు డి x2 మైనస్ x1 6 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 1 మైనస్ 7 హోల్ స్క్వేర్. సో 6 నుంచి 6 పోతే 0 స్క్వేర్, 1 మైనస్ 7 మైనస్ 6 హోల్ స్క్వేర్. సో దీని విలువ కూడా యాక్చువల్ గా రూట్ 36. రూట్ 36 అంటే 6 ప్రమాణాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 కర్ణాల యొక్క పొడవులు కూడా సమానంగా వచ్చాయి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ అన్ని ఒకసారి రాసినట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. ఇది మనకు వచ్చినటువంటి 4 భుజాల పొడవులు సమానం. అదే విధంగా ఏసి ఈజ్ ఈక్వల్ టు బిడి అంటే 2 కర్ణాల యొక్క పొడవులు కూడా సమానం. దేర్ఫోర్ ఏబిసిడి ఒక చతురస్రం. అంటే జరీనా చెప్పినటువంటి వాక్యం సరైనది, అది కూడా రాయవలసి ఉంటుంది. దేర్ఫోర్ జరీనా తెలిపిన విషయం సరైనదే. ఈ వాక్యాన్ని కూడా మనం రాయవలసి ఉంటుంది. ఇప్పుడు 6వ లెక్కను చూద్దాం. బిందువులు a0, b మైనస్ a0, c 0 a రూట్ 3 అనునవి ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచగలవని చూపండి. మనకు తెలుసు ఒక సమబాహు త్రిభుజం అంటే 3 భుజాల పొడవులు సమానంగా కలిగినటువంటి త్రిభుజం. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి 3 బిందువులు ఈ త్రిభుజం యొక్క శీర్షాలుగా తీసుకుని 3 భుజాల పొడవుల కొలతలు కనుక్కుందాం. ఆ 3 సమానంగా వస్తే ఇది సమబాహు త్రిభుజం అని మనం రాయవలసి ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి 3 బిందువుల్ని 3 శీర్షాలుగా తీసుకున్నాం. ఇప్పుడు 3 భుజాల పొడవుల కొలతలు కనుక్కుందాం. సో ఇప్పుడు ఏబి భుజం పొడవు రాద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం వద్దున్నటువంటి విలువలు ఈ సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 మైనస్ a హోల్ స్క్వేర్
ప్లస్ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్. అప్పుడు ఈ విలువ మైనస్ ఏ మైనస్ 2a హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్. 0 స్క్వేర్ అట్లాగా రాయని అవసరం లేదు. రూట్ 4 ఏమో 2, రూట్ a స్క్వేర్ ఏమో a. అంటే మొదటి భుజం పొడవు 2a వచ్చింది. సో ఇప్పుడు BC పొడవు కనుక్కోవాలంటే B x1y1 అదే విధంగా C x2y2 గా తీసుకోవాలి. ఇప్పుడు BC is equal to square root of x2 minus x1 0 minus minus a అంటే 0 plus a whole square plus a root 3 minus 0 whole square. So this is equal to square root of 0 plus a అంటే a. So ఇది a square plus a root 3 లో 0 పోతే a root 3 whole square. So this is equal to square root of a square plus a root 3 whole square ఉంది. a root 3 whole square అంటే a root 3 into a root 3 అని అర్థం. సో a into a square, root 3 into root 3 3 అంటే ఈ విలువ 3a square అవుతుంది. సో a root 3 whole square ఏమో 3a square. ఒక a square కి 3a square కలిపితే 4a square, root 4 ఏమో 2, root a square ఏమో a. సో BC పొడవు కూడా 2a వచ్చింది. ఇప్పుడు CA కనుక్కుందాం. సో ఇప్పుడు CA is equal to square root of x2 minus x1 a minus 0 whole square plus y2 minus y1 0 minus a root 3 whole square. అప్పుడు విలువ square root of a minus 0 అంటే a square, 0 minus a root 3 అంటే minus a root 3 whole square. So this is equal to square root of a square minus a root 3 whole square అని a root 3 whole square అని ఒకటే. ఇది మనకు ఆల్రెడీ ఇందాక 3a square వచ్చింది. సో ఒక a square కి 3a square కలిపితే 4a square, root of 4 2, root a square a. అంటే మనకి మూడు భుజాల పొడవుల కొలతలు సమానంగా వచ్చాయి. అనగా AB is equal to BC is equal to CA. ఎప్పుడైతే మూడు భుజాల పొడవులు సమానమో ఇది తప్పనిసరిగా ఒక సమబాహు త్రిభుజం. Therefore ABC ఒక సమబాహు త్రిభుజం. ఈ విధంగా ఆఖరిలో మనం వాక్యాన్ని రాయవలసి ఉంటుంది. మనం తర్వాత క్లాసెస్ లో మిగిలిన లెక్కల యొక్క సాధన చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.